వెల్కమ్ బ్యాక్ సాను అండ్ శ్వాల్గాస్. యుఎస్ నుండి ఇండియా స్టార్ట్ అయిపోయాము. మాది ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి యుఎస్ టు దుబాయ్ ఉంది. సో అందుకని మేము న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. జేఎఫ్కే ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతుంది చూడండి ట్రైన్. ఇది ఎయిర్పోర్ట్లో తిరిగే ట్రైనే. యుఎస్ వచ్చే ముందు అంతా టెన్షను, ఫస్ట్ టైం వస్తున్నాం అనే బాధలో ఉన్నాము. అప్పుడైతే ఏం సరిగా చూడలేదు. అప్పుడు దిగింది జేఎఫ్కే ఎయిర్పోర్ట్ కాదు అసలు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వచ్చాను నేను. మమ్మీ కూడా ఇదే ఎయిర్పోర్ట్లో దిగింది కానీ బయట నుంచే చూశాను. ఏమంతగా అనిపించలేదు. ఫస్ట్ టైం లోనికి వెళ్ళాక అనిపించింది. చాలా పెద్ద ఎయిర్పోర్టు. అసలు లగేజ్ దగ్గర కూడా నాకు వీడియోస్ తీయడానికి వీలు కాలేదు. 3 పిల్లలు, చాలా లగేజ్ ఉండే. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ చూడండి. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లైటింగ్, ఈవినింగ్ టైం కదా. మా ఫ్లైట్ యాక్చువల్లీ 11:30కి ఉంది. మేము ముందుగానే రీచ్ అయిపోయాము. ఒక 3 hours అలా ఉంటుంది కదా చెకింగ్ అనేది. ముందుగానే రీచ్ అయిపోయాము. చూడండి తినేవాళ్ళు తింటున్నారు, టైం ఉంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మా వాడు చూడండి ఇండియా వెళ్తున్నామనే సంతోషంలో డ్యాన్స్ చేసినట్లు అనిపిస్తుంది కదా. కానీ వాడికి ఏం తెలియదు మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఫ్లైట్ ఎక్కుతున్నామని తెలుసు కానీ ఎక్కడికనేది తెలియదు వాడికి. మా మమ్మీ కూడా వచ్చే ముందు అంత భయంగా ఒక్కతే వచ్చింది కదా. వేరే వాళ్ళంట టెన్షన్లో ఉండి ఏం సరిగా చూడలేదంట. సో ఇండియా వచ్చే ముందు మాతో వచ్చింది కదా, హ్యాపీగా అంతా చూసుకుంటూ వచ్చింది. కానీ పాపం మా మమ్మీ వెళ్ళిపోతుంది. అంటే రిటర్న్లో మా మమ్మీని వదిలేసి మేము ఒక్కరమే వస్తాము. ఆ బాధ అయితే కొంచెం ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు. ఇప్పుడు బాగానే ఉంది. ఇండియా వచ్చిన తర్వాత ఎలా ఉంటారో ఏందో వీళ్ళు చూడాలి. ఫైనల్లీ ఇప్పుడైతే మా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. టైం అయితే అయ్యింది కదా. ఇది ఇక్కడ కనబడుతుంది, ఇదే ఫ్లైట్ మేము ఎక్కేది. అందుకనే డౌన్కి మూవ్ అవుతున్నాము. నాకు చాలాసార్లు అనిపించింది, ఎప్పుడు మేము ఫ్లైట్ ఎక్కినా ఇలానే వెళ్ళిపోతున్నాము. కొన్ని ఫ్లైట్స్ మిడిల్లో అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుంచి బస్ ఎక్కి ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్కి అలా తీసుకెళ్తారు కదా. అలా వెళ్ళాలని చాలా ఆశ ఉండే. చూడాలి రిటర్న్లో ఏమన్నా అలాంటిది జరుగుతుందేమో. ఫైనల్లీ అయితే ఫ్లైట్లో కూర్చున్నాము. ఇక పక్కలో మా మమ్మీ, ఇటువైపు అయాన్ష్, బ్యాక్ సైడ్ సాను, మా హస్బెండ్ కూర్చున్నారు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియా వస్తున్నామనే హ్యాపీనెస్ అయితే బాగా ఉంది. దుబాయ్ వచ్చేసాము. వావ్,